కార్యక్రమం సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం గెలిచిన సంఘాలు అనుబంధ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు కలిసి మోసం దగా చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది, దగా చేసింది, సింగరేణి సంస్థను సర్వనాశనం చేసింది. మేము బాయిబాట పెట్టంగానే కేటీఆర్ గారు ఉరికేస్తాను, హరీష్ రావు గారు ఉరికేస్తాను, కాంగ్రెస్ పార్టీ ఉరికొచ్చింది. ఉలిక్కి పడుతున్నారు. హెచ్ఎంఎస్ అంటే అంత భయం వచ్చింది వాళ్ళకు. కార్మికుల కోసం పనిచేయడానికి రావడం లేదు, వాళ్ళు ఏదో షోపుటప్ చేయడానికి రాస్తున్నారు. హరీష్ రావు గారు మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం, సూటికి అడుగుతున్నాం. మీరు 10 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సింగరేణి మీ కంట్రోల్లో ఉంది. సింగరేణి సర్వనాశనం చేసింది మీరు కాదా? సింగరేణికి లో ఉన్న డబ్బులను 25,000 కోట్ల రూపాయల దాకా బాకీ మీ పీరియడ్లో ఉన్నదా లేదా? దాని జవాబు చెప్పాలి మీరు. ఎందుకు ఉద్దర కరెంట్ తీసుకున్నారు, ఎందుకు ఉద్దర బొగ్గు తీసుకున్నారు, ఆ పైసలు ఎందుకు కట్టారు, సింగరేణికి ఎందుకు సర్వనాశనం చేశారు? వారసత్వ ఉద్యోగాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉండే, దాన్ని రద్దు చేయించింది మీరా కాదా? దాన్ని రద్దు చేసి మీ పీరియడ్లోనే కారుణ్య నియామకాలను పేరు పెట్టి కరప్షన్ నియామకాలు పెట్టింది మీ దగ్గర నుండి కాదా లేదా? మీ నాయకుల పేర్లు కరప్షన్, మెడికల్ మల్లయ్య అని పేరు పడలేదా? మెడికల్ టీజీబీకేసీ పేరు పడలేదా? ఫ్రీగా వచ్చే ఎంప్లాయ్మెంట్ను కారుణ్య నియామకాలు పెట్టి నిమ్స్ డాక్టర్ని తీసుకొచ్చి, అక్కడ డాక్టర్ని తీసుకొచ్చి కరప్షన్ చేసి సర్వనాశనం చేసిన ఒక్కొక్క కార్మికునికి 15 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది. ముంచిండ్రు, దోచుకున్నారు కదా మీరు కాదా? అన్ఫిట్ అవ్వడానికి నిమ్స్ డాక్టర్లను పెట్టిండ్రు. మన సింగరేణి డాక్టర్లు దొంగలట, లంగలట, వాళ్ళు మంచోళ్ళట, వాళ్ళని పెట్టిండ్రు. మీరే కదా పెట్టించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారు కదా. బొగ్గు ఇండస్ట్రీకి ఏమైనా ఒక్క పైసా మందం పనిచేసిండ్రా? ఫైనాన్స్ మినిస్టర్ మీరున్నారు. ఒక్క పైసా మందం, ఒక్క పైసా ప్రభుత్వానికి సింగరేణికి ఇచ్చిందా? మీరే పట్టుకుపోయారు ఇక్కడ నుండి. మీ ఇండ్లల్లో, మీ మంత్రుల ఇండ్లల్లో మా పైసలే, కార్మికుల పైసలే, మంత్రుల ఆఫీసులలో మా కార్మికుల పైసలే, ఫర్నిచర్కు మా కార్మికుల పైసలే, అన్ని లైట్లు కూడా, హైదరాబాద్ లైట్లు కూడా మా కార్మికుల పైసలే, సీసీ కెమెరాలు కూడా మా కార్మికుల పైసలే. దోచుకున్నది, దండుకున్నది మీరు కాదా? ఇవాళ ఏ బేస్ మీద వస్తారు కోల్ ఇండస్ట్రీకి? కవిత వస్తారని రాగానే, రియాజ్ అహ్మద్ బాయిబాట పెట్టంగానే మీ అందరూ ఉలిక్కిపడి ఉరికేస్తారు. సింగరేణి సంస్థను సర్వనాశమైంది మేము ఇవ్వాలంటున్నాం. తెలంగాణ కోసం పోరాటం చేసింది సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులు పోరాటం చేసిండ్రు, తెలంగాణ ఇప్పించిండ్రు. మీరే అన్నారు మాతోటి అయితలేదు, దండం పెడతాం, ప్రభుత్వాలు వింటలేవు, మా సంగతి ఏంది, తెలంగాణ వచ్చేటట్టు లేదు అని ఏడ్చుకుంటా చెప్తే మేము ట్రేడ్ యూనియన్ నిలబడము. సింగరేణి కార్మికులు 45 రోజులు సమ్మె చేసి ఒక్క పైసా తీసుకోకుండా మీ కంపెనీలకు ఇచ్చి కంపెనీని ముంచిండ్రు, ప్రాజెక్ట్ లేకుండా చేసిండ్రు, ఓపెన్ కాస్టే పెట్టిండ్రు. విధ్వంసం జరుగుతుంది, ఉద్యోగాలు విధ్వంసం జరిగినాయి. ఈ పని చేసి ఇవాళ మీరేమో మేము బాయిబాట కార్మిక భరోసా యాత్ర, భయపడి బతుకుతున్న కార్మికులను, భయభ్రాంతులకు గురి చేసిన కార్మికులను ధైర్యం చెప్పడానికే కవితక్క గారు మేము హెచ్ఎంఎస్ కలిసి బాయిబాట పెడితే దీన్ని పంక్చర్ చేయడానికి, ఈయన ఏదో చేయడానికి మేము ప్రతి బాయికి బొగ్గు పిల్లల దగ్గర బొగ్గు లేకున్నా బొగ్గు ఉన్నదని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా? CNMDలు అని చెప్పి స్టాక్ ఉన్నదని, స్టాక్ 50,000 టన్నుల, 50 లక్షల టన్నుల, లేకుంటే 20 లక్షల టన్నుల, రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిగర్ చేసి తగలబెట్టి కాలబెట్టి సగం కాలిపోయింది, గింతే ఉన్నదని బ్రోకర్గిరి చేసి ద్రోహం చేసింది. సింగరేణికి ద్రోహులు 2 పార్టీలు 3 పార్టీలలో కూడా సింగరేణికి ద్రోహులే, సింగరేణి కార్మికుల ద్రోహులు. వీళ్ళకి ఏం చేయలే కనుక ఇవాళ గెలిచిన సంఘాలు పెట్టుకున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘం మీ సంఘాలు ఉన్నదే కదా, మీ భాగస్వామ్య సంఘమే కదా. CPM కూడా మీ భాగస్వామ్య సంఘమే కదా, కార్మిక సంఘమే కదా. INTC మీ జేబు సంస్థే కదా. ఏం చేసి 2.5 సంవత్సరాలు ఏం చేసింది చెప్పండి. ఎన్నికల కాలపరిమితి అయింది, అందరిని పిలవాలి, మీటింగ్ పెట్టాలి, సమస్య పరిష్కారం చేయాలి, కొత్త బొగ్గు బాయిలు తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. సింగరేణిలో ఒక కార్మికుని అపాయింట్ చేస్తే ఒక్క పైసా ప్రభుత్వానికి నష్టం లేదు. 6 టన్నుల బొగ్గు తీస్తాడు. 6 టన్నుల బొగ్గును అమ్ముకుంటే 30,000 రూపాయలు వస్తే నా జీతం 5,000 ఇస్తారు. 25,000 మీరే మింగుతాను కదా. ఉద్యోగాలు ఇవ్వకుండా బొగ్గు పరిస్థితి నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి సూటిగా మేము హెచ్ఎంఎస్ చెప్తుంది, బెంగాల్లో ఎక్కడెక్కడో కాదు, బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో వచ్చారు, రిహాంగిలో మనం ఎల్లగొట్టాలని ఆ ప్రభుత్వం నాటకాలు చేస్తాను కదా. మనం సింగరేణిలో కాంట్రాక్టర్లు సొర్రిండ్రు.
బడా కాంట్రాక్టర్లు దొర్రేరు సింగరేణి కుంపలు ముస్తాను ఇది చేసుకుంటూ పోతారు, హైజాక్ చేసుకుని పోతారు. వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది. అది హెచ్ఎంఎస్ అండ్ తెలంగాణ రక్షణ సమితి కవిత గారు అండ్ రియాజ్ అనే టీం కలిపి మేము కార్మిక హెచ్ఎంఎస్ కార్యకర్తలు అందరం కలిసి సింగరేణిని కాపాడుతాం, కార్మికుల ఆత్మగౌరవం కాపాడుతాం, ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం, కొత్త బాయిలు వచ్చే విధంగా చేస్తాం. దానికోసమే మేము బాట పెడితే దీన్ని పంక్చర్ చేయడానికి నాటకాలు చేస్తున్నారు. ఆ నాటకాలు మీకు కొట్లాడ చేత కాదు, మీకు దమ్ములు లేవు, మీరు కాంట్రాక్టర్తో ములాఖత్ అయిపోయారు కనుక మీరు దయచేసి మీరు సైలెంట్గా ఉండండి. హెచ్ఎంఎస్ నాయకత్వం వహిస్తుంది, కార్మికుల పక్షాన ఉంటుందని తెలియపడుతున్నాం.